ఆన్లైన్లో మనందరికీ ఒక కళ అమ్ముతారు కదా. ప్రతీ నెల క్రమం తప్పకుండా ఒక ఎస్ఐపి చేయండి, దాన్ని కొన్నేళ్ల పాటు అలా పెంచుకుంటూ వెళ్ళండి, మీరు ఈజీగా కోటీశ్వర్లు అయిపోతారు అని. లెక్కల ప్రకారం చూస్తే ఇది నిజమే, వినడానికి కూడా చాలా హోప్ ఇస్తుంది. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. చాలా అరుదుగా విని ఉంటాం, బహుశా అసలు విని ఉండకపోవచ్చు. ఎందుకంటే కాగితం మీద వర్కౌట్ అయ్యే ప్రతి ఫార్ములా నిజ జీవితంలో వర్కౌట్ అవ్వదు. లైఫ్ అనేది ఒక స్ట్రెయిట్ లైన్లా సాగదు. అందుకే స్ట్రిక్ట్ రూల్స్తో కూడిన ప్లాన్స్ చాలాసార్లు ఫెయిల్ అవుతాయి. దీనికి సొల్యూషన్ రూల్స్లో లేదు, అసలు ఆటను అర్థం చేసుకోవడంలో ఉంది. ఎందుకంటే లైఫ్ మనం ఊహించని మలుపులతో నిండి ఉంటుంది. పరిస్థితులు మారినప్పుడు మన స్ట్రాటజీలు కూడా మారాలి. గుడ్డిగా రూల్స్ని ఫాలో అవ్వడం కంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వగల ఫ్రేమ్వర్క్లను బిల్డ్ చేసుకోవడం చాలా తెలివైన పని. ఈరోజు మనం అలాంటి కొన్ని పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ల గురించి కొంచెం డీప్గా చూద్దాం. మనం ఈ ఫ్రేమ్వర్క్లను 3 పాపులర్ గేమ్స్ ద్వారా అర్థం చేసుకుందాం: చెస్, క్యాట్ అండ్ మరియు మోనోపోలీ. మొదట డిఫెన్స్, తర్వాత అటాక్, ఆ తర్వాత మారుతున్న రూల్స్కి ఎలా అడాప్ట్ అవ్వాలో, ఇక ఫైనల్గా ఈ గేమ్లో అందరికంటే ముఖ్యమైన వ్యక్తి, అదే మన గురించి తెలుసుకుందాం. సరే, అయితే ఇక మొదలు పెట్టేద్దామా? మనం మొదటి పాఠం చెస్ నుంచి. చూడండి, చెస్లో బ్యూటిఫుల్ మూవ్స్ వేసి గెలవటం ఎంత ఇంపార్టెంటో, అంతకంటే ముందు అసలు ఓడిపోకుండా చూసుకోవడం ముఖ్యం. మన ఫినాన్షియల్ జర్నీకి కూడా ఇదే వర్తిస్తుంది. అత్యంత శక్తివంతమైన చెస్ కంప్యూటర్లు కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతాయి. దీన్నే మినిమాక్స్ స్ట్రాటజీ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, గెలవడం గురించి ఆలోచించే ముందు జరగబోయే అత్యంత దారుణమైన నష్టాన్ని ఎలా ఆపాలి అని ఆలోచించడం అన్నమాట. ఇది పిరికితనం కాదు, ఇదొక తెలివైన వ్యూహం. ఆటలో చివరి వరకు నిలబడాలంటే ఇది చాలా అవసరం. ఒక చిన్న నిర్లక్ష్యం మొత్తం ఆటను ఎలా తలక్రిందులు చేస్తుందో చెప్పే కథ ఇది. ఒక వ్యక్తి చాలా డిసిప్లిన్తో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, కానీ ఇంట్లో పాడైపోయిన ఫ్రిడ్జ్ను మాత్రం పట్టించుకోలేదు. ఆ ఫ్రిడ్జ్ నుంచి కారుతున్న నీళ్ల వల్ల అతని తండ్రికి ఇన్ఫెక్షన్ వచ్చింది. అదే నీటిపై జారిపడటంతో ఆయనకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. కరెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవటంతో ఆ ఖర్చుల కోసం తన సేవింగ్స్, కష్టపడి పెంచిన ఇన్వెస్ట్మెంట్లు అన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. చూసారా, ఒకే ఒక్క రిస్క్ మొత్తం ఫైనాన్షియల్ ప్లాన్ని నాశనం చేసేసింది. అందుకే అంటాను, ఏ వెల్త్ క్రియేషన్ జర్నీలో అయినా ఫస్ట్ స్టెప్ అటాక్ చేయటం కాదు, డిఫెండ్ చేసుకోవటం. చెస్లో రాజును కాపాడుకోవడానికి చేసే క్యాజువల్ మూవ్ లాంటిదే మన లైఫ్లో ఇన్సూరెన్స్. మనల్ని ఫైనాన్షియల్గా దెబ్బతీయగల ప్రమాదాలను గుర్తించి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవటమే మొదటి విజయం. సరే, డిఫెన్స్ సెట్ చేసుకున్నావు. ఇప్పుడు ఆట గెలవాలి కదా, అంటే అటాక్లోకి దిగాలి. దీనికి కూడా మనం చెస్ గ్రాండ్ మాస్టర్ల దగ్గర నుంచే స్ఫూర్తి పొందుదాం. గ్రాండ్ మాస్టర్లు వాళ్ల ఫస్ట్ మూవ్ వేసే ముందే ఆట చివరి స్టేజ్లో బోర్డ్ ఎలా ఉండాలో ఊహించుకుంటారు. గెలుపుకు కావాల్సిన ఫైనల్ పొజిషన్ని మైండ్లో ఫిక్స్ చేసుకుని అక్కడ నుంచి వెనక్కి లెక్కిస్తూ మొదటి ఎత్తుగడను డిసైడ్ చేస్తారు. దీన్నే బ్యాక్వర్డ్ ఇండక్షన్ అంటారు. అంటే ఎండ్ నుంచి స్టార్ట్ చేయడం అన్నమాట. ఫైనాన్షియల్ ప్లానింగ్లో చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే, రాంగ్ టూల్ని రాంగ్ జాబ్కి వాడటం. ఫర్ ఎగ్జాంపుల్, 3 ఏళ్లలో ఒక ట్రిప్కి వెళ్లడానికి ఒక వ్యక్తి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. ఎందుకంటే ఈక్విటీ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తుందని విన్నాడు. కానీ అతని దృష్టిలో 3 ఏళ్లే లాంగ్ టర్మ్. కానీ డేటా చూస్తే కథ వేరేలా ఉంది. ఈక్విటీలో ఒక 7 సంవత్సరాల కన్నా ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువ. కానీ అదే ఇన్వెస్ట్మెంట్ని 1 నుంచి 3 సంవత్సరాల టైంలో చూస్తే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల నష్టాలొచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. దీన్నే సీక్వెన్స్ ఆఫ్ రిస్క్ అంటారు. అంటే మనం వెళ్లాల్సిన దూరాన్ని బట్టి వెహికల్ని ఎంచుకున్నట్లు గోల్ యొక్క టైంని బట్టి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని ఎంచుకోవాలి. కాబట్టి ఒక గ్రాండ్ మాస్టర్ లాగా ఆలోచించాలి. ఫస్ట్ మన డబ్బుతో ఏం సాధించాలనుకుంటున్నామో ఫిక్స్ అవ్వాలి, అదే మన ఎండ్ గేమ్. ఆ తర్వాత ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఏది కరెక్ట్ టూలో వెనక్కి వచ్చి ఆలోచించాలి. ముందు డెస్టినేషన్, ఆ తర్వాతే జర్నీ. ఎప్పుడూ ఇదే ఆర్డర్. కానీ జీవితం ఎప్పుడూ చెస్ లాగా ఒకే రూల్స్తో ఉండదు కదా. కొన్నిసార్లు ఆట మధ్యలోనే రూల్స్ మారిపోతాయి. లైఫ్ అనేది కేటన్ అనే బోర్డ్ గేమ్ లాంటిది. ఇక్కడ సిచ్యువేషన్స్, రూల్స్ అనుకోకుండా మారుతూ ఉంటాయి. కేటన్ గేమ్లో ఒక ప్లేయర్ ఎక్కువ రిసోర్సెస్ కూడబెట్టి గేమ్ను డామినేట్ చేస్తుంటే దొంగ అనే ఒక క్యారెక్టర్ వచ్చి ఆ రిసోర్సెస్ దోచుకుంటుంది. ఇది గేమ్ రూల్స్లోనే ఉంది. అంటే గేమ్ బ్యాలెన్స్ తప్పకుండా రూల్సే దాన్ని సరిచేస్తాయి.
దీన్నే మెకానిజం డిజైన్ అంటారు. అంటే కావలసిన రిజల్ట్ కోసం ఆట నియమాలనే మార్చడమన్నమాట. మన ప్రభుత్వాలు కూడా రియల్ లైఫ్లో ఇదే చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనవాళ్లు ఫిజికల్ గోల్డ్ కొని లాకర్లలో పెట్టేయడం వల్ల ఆ డబ్బు ఎకానమీకి యూజ్ అవ్వదు. ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ సావరెన్ గోల్డ్ బాండ్స్ అనే ఒక కొత్త రూల్ని తెచ్చింది. ఫిజికల్ గోల్డ్తో పోలిస్తే ఎస్జీబీలు ధర పెరగడంతో పాటు అడిషనల్గా 2.5% వార్షిక వడ్డీ ఇస్తాయి. దొంగతనం భయం ఉండదు, ప్రభుత్వ గ్యారంటీ కూడా ఉంటుంది. ఇలా గవర్నమెంట్ ఫిజికల్ గోల్డ్ని ఒక వీక్ ఆప్షన్గా మార్చేసి జనాల బిహేవియర్ని మార్చగలిగింది. ఇది మనకు చెప్పే కీ లెసన్ ఏంటంటే, మన స్ట్రాటజీలు పర్మనెంట్ కాదు. ఒకప్పుడు 12% వడ్డీ ఇచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్లు ఇప్పుడు లేవు కదా. అవకాశాలు వస్తాయి, పోతాయి. ఎకనామిక్ వరల్డ్ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం కూడా మన స్ట్రాటజీలను మార్చుకుంటూ ఉండాలి. నిన్నటి రూల్సు రేపటికి పని చెయ్యకపోవచ్చు. సరే, డిఫెన్స్, అటాక్, అడాప్టేషన్ ఈ 3 స్ట్రాటజీలు నేర్చుకున్నాక మనం ఫైనల్ గేమ్కొస్తాం. ఈ గేమ్లో మన అపోనెంట్ మార్కెట్ కాదో, గవర్నమెంట్ కాదో, ఇంకెవరూ కాదు, మనమే. మన సైకాలజీని అర్థం చేసుకోవడానికి ఒక ఇంట్రెస్టింగ్ మోనోపోలీ ఎక్స్పెరిమెంట్ని చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో ఒక ప్లేయర్కి మిగతా వాళ్లకన్నా డబ్బు ఇచ్చి చాలా అడ్వాంటేజెస్ ఇచ్చి గేమ్ని స్టార్ట్ చేశారు. గేమ్ జరుగుతున్న కొద్దీ ఆ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ తీసుకున్న ప్లేయర్ తన గెలుపుకు కారణం తన టాలెంట్ అనుకోవడం మొదలుపెట్టాడు. తన తెలివితేటల వల్లే గెలుస్తున్నానని, ఆ సక్సెస్కి తానే అర్హుడని గర్వంగా ఫీల్ అవ్వడం గమనించారు. ఇది మన హ్యూమన్ సైకాలజీలోని ఒక డీప్ ట్రూత్ని బయటపెడుతుంది. మనం గెలిస్తే అది మన స్కిల్ అంటాం, ఓడిపోతే పరిస్థితులని నిందిస్తాం. మన లైఫ్ జర్నీలో అసలైన ఛాలెంజ్ మన స్టార్టింగ్ పాయింట్, మనకు ఎదురయ్యే పరిస్థితులు. మనం ఎక్కడ పుట్టాం, ఎలాంటి అవకాశాలు దొరికాయి అనేవి మన కంట్రోల్లో ఉండవు. కానీ ఆ పరిస్థితులను మనం ఎలా చూస్తామనేది మాత్రం పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. లైఫ్ని 4 బర్నర్లున్న ఒక స్టవ్గా ఊహించుకుందాం. అవి డబ్బు, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ మరియు రిలేషన్షిప్స్. లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఒక బర్నర్ను ఫుల్గా మండించడానికి చాలాసార్లు 1 లేదా 2 బర్నర్లను తగ్గించాల్సి లేదా పూర్తిగా ఆర్పేయాల్సి వస్తుంది. అన్నిటినీ ఒకేసారి ఫుల్ ఫ్లేమ్లో మండించడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. డబ్బు అనే బర్నర్ను మండించే ప్రాసెస్లో మిగతా బర్నర్లను ఆర్పేస్తే ఒక పెద్ద ప్రమాదం ఉంది. దాన్నే అరైవల్ ఫ్యాలసీ అంటారు. అంటే 1 కోటి రూపాయలు సంపాదించాక హ్యాపీగా ఉంటానని నమ్మడం అన్నమాట. కానీ ఆ టార్గెట్ రీచ్ అయ్యేసరికి హెల్త్, రిలేషన్షిప్స్ పాడైతే ఆ సక్సెస్ కూడా ఎంటీగానే అనిపిస్తుంది. డెస్టినేషన్ చేరాక హ్యాపీనెస్ అక్కడ లేదని తెలుస్తుంది. సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందిదే, లైఫ్ అనే ఈ గేమ్లో మన స్టార్టింగ్ పాయింట్, మన పరిస్థితులే మన అసలైన అపోనెంట్. ఆ అపోనెంట్తో ఆడుతూ, రూల్స్ మారినప్పుడు అడ్జస్ట్ అవుతూ, మనల్ని మనం కాపాడుకుంటూ మన గోల్స్ని సెట్ చేసుకోవాలి. మరి ఈ నేపథ్యంలో నిజంగా గెలవడం అంటే ఏంటి? జస్ట్ ఒక ఫైనాన్షియల్ నంబర్ని రీచ్ అవ్వడమా? లేక హెల్త్, రిలేషన్షిప్స్ మరియు మనశ్శాంతితో కూడిన ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ని గడపడమా? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్క ప్లేయర్ తమకు తామే వెతుక్కోవాలి.